ఒప్పుకున్నటువంటి వర్కింగ్ కండిషన్స్ మీద వాళ్ళు మాట నిలబెట్టుకోకపోవడం వల్లే ఈ సమస్య ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చి అంటే ఇది చేస్తేనే మేము మిగతావి మాట్లాడతామని చెప్పడం జరిగిందండి. అవి వారు చర్చించుకుని తిరిగి వచ్చిన తర్వాత వేజెస్ మీద డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అనవసరంగా మిస్లీడింగ్గా చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతుండడం వల్ల మేము ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే మొన్న ఒక చిన్న ప్రొడ్యూసర్ వచ్చి చెప్తున్న మాట, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకరు తను ఒక 40 లక్షల్లో సినిమా తీయాలని చెప్పి తను వర్క్ చేస్తూ పొద్దున్నే హీరోని తీసుకెళ్ళి ఒక సెలూన్ షాప్కి తీసుకెళ్ళి సెలూన్ షాప్లో హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుని వచ్చి షూటింగ్ చేస్తున్నట్ట. అంటే వాళ్ళకి ఉన్న లిమిటెడ్ బడ్జెట్, తన టాలెంట్ని తను బయట పెట్టుకునేందుకు తను ఒక లిమిటెడ్ బడ్జెట్ ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి డబ్బులు పోగు చేసుకుని అలా చేస్తుంటే ఈ కెమెరా అసిస్టెంట్ నెక్స్ట్ డే నేను రావట్లేదు, కెమెరా కూడా రావట్లేదు, ఎందువల్లంటే మీరు హెయిర్ డ్రెస్సర్ లేకుండా సెలూన్ షాప్లోకి వెళ్ళి అది హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకొస్తున్నారు అని చెప్పారండి. చెప్పడం వల్ల అప్పటి వరకు ర్యాపిడోలోను వాటిల్లోనూ తిరుగుతూ చేస్తున్న అతను సినిమా మధ్యలో ఆగిపోయి యాక్చువల్గా ఫైనాన్స్ కోసం వచ్చాడు. మిగతాది చేయాలంటే ఇలా వచ్చిందంటే 40లో ఎలా ప్రాక్టికల్గా అవుతుందన్నారంటే, సార్ మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం సార్, కానీ ఇలా అడ్డుపడడం వల్ల ఎక్స్ట్రా మేము మళ్ళీ మాకు అవసరం లేకపోయినా ఒక హెయిర్ డ్రెస్సర్ని, ఒక డ్రైవర్ని, వీళ్ళందరినీ ఎంగేజ్ చేసుకోవడం వల్ల పెరిగిపోయిందండి అని చెప్పాడు. అంటే ఇది ఎలా ఉందంటే, మీకు దాహం వేస్తే ఫలానా బ్రాండ్ వాటర్ బాటిలే కొనుక్కుని తాగాలని మీ మీద రూల్ పెడితే ఎలా ఉంటుందో ఇది అలా ఉందండి. సో ఇలాంటివి వద్దు. నిజంగా టాలెంట్ ఉండి చిన్న వాళ్ళకి, చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. టాలెంట్ని ఎక్కడి నుంచైనా తీసుకునేటట్టు ఉండాలి అన్న మా అభిప్రాయం. ఇదివరకు కూడా వాళ్ళు ఒప్పుకున్నదే మెంబర్ టు మెంబర్ చేయాలన్నది. CCI గైడ్లైన్స్ కూడా అలాగే ఉన్నాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము టాలెంట్ని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఎవరితో అన్నా వర్క్ చేయొచ్చు. కానీ మాకు ఇప్పుడు మేము చెప్తున్న వీటినన్నింటినీ ఏదో మేము కార్మికులకి ద్రోహం చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడూ కార్మికులకి ద్రోహం చేయలేదు. నిర్మాతలు ఎప్పుడు ఒక కరోనా వచ్చినప్పుడు ఒక ఛాంబర్ నిలబడింది అందరి తరఫున. ఇప్పుడు ఎనీ కెలామిటీ వచ్చినప్పుడు అందరూ ఛాంబర్ కార్మికుల వైపే ఉంటుందండి. కానీ ఇవన్నీ మిస్లీడింగ్గా అనవసరంగా బయటికి పంపిస్తూ ఉన్నారు. ఇటువంటివి వాళ్ళు మానుకుంటే బాగుంటుంది. అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అండ్ ఒప్పుకున్న వాటిని మీరు సరిగ్గా అమలు చేయాలని మేము కోరుతున్నామండి. ప్లస్ సండే అన్నది కూడా ఇందాక చెర్రీ గారు చెప్పినట్టు రొటేషన్ పద్ధతిలో ఎలాగో మీరే చెప్తున్నారు, మాకు పూర్తిగా పని ఉండట్లేదు, 15 రోజులు ఉంటున్నాయి, 20 రోజులు ఉంటున్నాయి అన్నది. 10 రోజులు హాలిడే ఉన్నప్పుడు మళ్ళీ సండే హాలిడే అని ఎందుకు అడుగుతున్నారు? అందులో రొటేషన్ పద్ధతిలో ఎవరికైతే పని లేదో వాళ్ళు వచ్చి పని చేయొచ్చు కదా. సెకండ్ సండే అండ్ గవర్నమెంట్ హాలిడేస్లో మేము ఎలాగో డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాం. ఇవన్నీ అనవసరపు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎవరికి కాకుండా అవుతుంది అన్న దాని మీద నేను 4 వర్కింగ్ కండిషన్స్ మీద మీరు క్లియర్గా చర్చించుకుని రండి, వాటి తర్వాత మిగతావి మాట్లాడదామని చెప్తున్నాను. సో ఇవి వాళ్ళు గమనించి, కార్మికులు కూడా ఈ విషయాలను గమనించి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఎక్కువ వినపడుతున్నాయండి, అది టోటలీ రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఇంక్రీజ్ అడిగిన వేజెస్లో మేము ఎప్పుడు చేసామండి. ఇప్పుడు కూడా మేము నో అనలేదు. మేము వాళ్ళకి ఎలా కంఫర్టబుల్ ఉంటుందో అలానే చేసామండి. ఈసారి కూడా మేము వీ వాంట్ టు డూ అవర్ బెస్ట్ అండ్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజర్వింగ్ పీపుల్కి ఎంత ఇవ్వచ్చు ఏంటి అనేది ఒక మేము డిస్కషన్ చేస్తున్నామండి. సో ఈ యొక్క ఎలిగేషన్ ఏదైతే జరుగుతుందో బయట మీడియాలో కానీ లేకపోతే త్రూ మీడియా జరుగుతుందో అది కరెక్ట్ కాదండి. ఈసారి కూడా మేము రెడీగానే ఉన్నామని చెప్తూనే ఉన్నామండి. కాకపోతే ఫస్ట్ ఈ 4 కండిషన్స్ ఒప్పుకుంటే మేము దాన్ని మీకు రీజనబుల్గా ఎలా చేయగలుగుతామని చెప్తామని చెప్పడం జరిగిందండి.